దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఒకరోజు మన ప్రాంతం సహోదరు సుల్తాన్ రాత్రి మేము చెప్పారు కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. సులోచన స్పెషల్గా వచ్చారు. హల్లెలూయా. మీ అనుకుంటున్నాయమ్మా బైబిల్ చదువుతారు. ముందుకు రండి, కూర్చోకూడదు. ముందుకు రండి, ముందుకు రండి. హల్లెలూయా. ఓకే, ఈరోజు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మీ పిల్లలందరి పనుల్లో పెట్టండి. 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును మనుష్యుల వలన. అందరూ ఈరోజు మాట జ్ఞాపకం చేస్తారు. మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు. విసర్జింపబడడం అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి విసర్జించాడు అని అర్థం వచ్చేటువంటి మాటను ఆలోచిస్తే, విడువబడడం, ప్రతి విడిచిపెట్టడం, దానికి పర్యాయం. చాలా మంది దేవుడిని విడిచిపెట్టేవాళ్ళు ఉన్నారు, దేవుడిని వదిలిపెట్టేవాళ్ళు ఉన్నారు. దేవుడిని విడిచిపెడితే, ఇప్పుడే నేను జూమ్ కాన్ఫరెన్స్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఒక మాట అది చెప్పాను. ఏంటంటే, మన గృహాలు మీకు పాయింట్ చూపిస్తాను. మీరు మత్తయి ఇలా పట్టుకోండి, మూసేయడం. 12వ అధ్యాయం 44 వచనం చదవండి. మత్తయి 12:44. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన పై వచనం చదవండి. అపవిత్రాత్మ అందులో చూడండి. అపవిత్రాత్మ ఒక మనిషిని పట్టుకుని వదిలిపోయిన తర్వాత ఇది వెళ్ళి ఏమని చెప్తున్నారు తెలుసు అందరికి? విశ్రాంతి వెతుకుచు, నీరు లేని చోట్ల వెతుకుచుండెను, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన. ఆగండి. నేను వదిలి వచ్చిన. కూర్చో. అలా చెప్పారు. మీరు కూడా సరే కూర్చో. పాయింట్ అర్థం చేసుకో. నేను వదిలి వచ్చిన. పైన ఏమని చదువుకున్నాం? అపవిత్రాత్మ అంటే ఎవరు? అపవాది, లేక దెయ్యం, సాతాను. సాతానుడు ఎక్కడ ఇల్లు పెట్టాడా? ఇల్లు పెట్టలేదు. సాతానుడికి ఇల్లు లేదు, శరీరమే ఇల్లు. ఇక్కడ వాడు ఏమంటున్నాడు? వాడి ఇల్లుగా చెప్పుకుంటున్నాడు. ఎవరి ఇల్లు చెప్తున్నాడు? అంటే దేవుడు ఒక వ్యక్తిని వదిలిపెడితే, దేవుడు ఒక వ్యక్తిని విసర్జిస్తే ఆ ఇంటికి ఎవరు వెళ్తారు? అది సాతానుడు ఒక ఇంట్లో ఉంటే, సాతానుడు ఒక ఇంట్లో నివాసం ఉంటే, ఆ ఇల్లు విసర్జింపబడినట్టుగా మనకు కనబడుతుంది. దేవుడు మనల్ని విసర్జించాడు అనుకోండి. చెప్తాను మీకు, ఈరోజు దేవుడిని విసర్జించారంట. అంటే దేవుడు వద్దనుకుంటారు చాలా మంది. ఎవరు వద్దనుకుంటారు? మాకు దేవుడు కావాలి అన్నవాడు సమాజంలో ఎంతమంది ఉంటారు? మాకు పరిశుద్ధత కావాలి, మేము చక్కగా ఉండాలి. త్రాగుబోతాడు ఉంటాడు, త్రాగుబోతాడు. గుడికి రానంటాడు. ఏమంటాడు?
నాకు తాగితే కిక్కొత్తది, నీ తెచ్చుకొస్తే కిక్కొత్తదా అని కూడా ఉన్నారు. కొంతమంది అలాగే అడిగారు. సినిమాకి వెళ్తే 2:30 గంటలు రిలాక్స్గా నవ్వుకుంటాం, గుళ్ళో వస్తే ఏముంటుంది బైబిల్ కూర్చుంటాము. అంటే వీళ్ళకి గుడికి వస్తే ఏం కావాలి? వీళ్ళకి థ్రిల్లింగ్, ఎంటర్టైన్మెంట్. ఎన్ని రోజులు ఇస్తాం ఎంటర్టైన్మెంట్? వాక్యమే మనకి విలువైనది. ఈ వాక్యాన్ని నేర్చుకున్నవాడు ఎక్కడికి వెళ్ళినా వాడు ఆశ్చర్యపడతాడు. ఇప్పుడు దేవుడు యేసుప్రభువు వారు ఏమన్నాడు? విసర్జింపబడాడు. అక్కడ చదవండి, మనుషుల వలన. ఏమంటే ఎవరి వల్లండి? ఇక్కడ పాయింట్ అర్థం చేసుకుంటాం. భూమి మీద ఉన్నటువంటి జీవులన్నిటికీ దేవుడు కావాలి, కానీ దేవుడు ఎవరి కోసం లేదు? మనిషి కోసం లేదు. మనిషికి ఏం కావాలి? 3 పూట్ల తిండి, కంటి నిండా నిద్ర. ఈ మధ్య కాలం వచ్చిన ఫోన్ లేకపోతే పిచ్చోడు అయిపోతుంది కదా. ఈ రోజున మనిషికి ఏం కావాలి? ఎందుకు మనుషులు యేసుప్రభువును విసర్జించారు? ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే దేవుని విసర్జించేవాడు కాదు. ఎందుకు విసర్జింపబడ్డారో మనుషులు ఒకసారి ఎందుకు దేవుని విసర్జిస్తారు కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. అమ్మా, అపవిత్రములైన ఏది ముసలమ్మ ఏ మంచట్ల? ఈ ముసలమ్మ మంచట్లకి ఏం పేరు పెట్టాడు అక్కడ? అంటే ముసలమ్మ మంచట్లు కూడా పవిత్రమైన కాదు. ఎందుకు పవిత్రమైన కాదు తెలుసా? ముసలమ్మలందరూ ఒక దగ్గర చేరి ఒక అరటి మీదకి చేరి వీళ్ళకి పని పాఠ్యములు బకెట్ మోయమంటే మోయలేదు. 80 సంవత్సరాలు ఉన్నారనుకోండి, ఈ బైక్ బకెట్ మోయి అంటే ఏ పట్టుకుంటారు కానీ బకెట్ మాత్రం పైకి లేకదు. వీళ్ళందరికి ఏ పని పాట ఉండదు. ఒక అరటి మీద కూర్చొని ఏమంటారంటే, నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు గమ్ పట్టుకుని వెళ్తుంటే అంటారు. నేను గంపట్టుకొని వెళ్తుంటే పొరవాళ్ళు ఈళ్ళు వేలలో ఏదో అంటున్నారు. అప్పుడు తాగుద్దా? కావడంటది. నేను అప్పుడు గొట్టు మీదకి వెళ్తుంటే నన్ను చూసి జనాలు సినిమా పాటలు వాడేసుకోరు అనేటప్పటికీ ఇక మాట్లాడతారండి. సాయంత్రం వరకు అదే స్టోరీ. ఇందులో ఏమవుతుందా? ఈ ముసలమ్మ ముచ్చట్ల వలన అసలు అపవిత్రమైన ఇప్పుడే విసర్జించారు మనం. అంటే అపవిత్రమైనది ఏదైతే ఉందో దాన్ని ముసలం ముచ్చట కింద లెక్కేసిద్దాం మనం. ఒకసారి త్రాగులో ముసలం ముచ్చటే. తాగేసి ఏం చేస్తుంది? అక్కడ కూర్చొని మాట్లాడుకుని ఏంటుంటాయి? ఇవే ఉంటాయి. కూర్చోదు. కాబట్టి దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ముసలమ్మ ముచ్చట్లు మీరు విసర్జించి దేవభక్తి విషయంలో ఎలా అంటే భక్తి విషయంలో నీకు ఎవరు చెప్పకూడదు. అమ్మాయి వాళ్ళ ప్రార్థనకు రండి, గుడికి రండి, మోకరించండి, ప్రార్థన చెయ్యండి అని మీకు ఎవరు చెప్పకూడదు. తెల్లవారుతో మీరు లేదు ప్రార్థన చేసుకుంటున్నారు లేదని, లేకండి అమ్మా ప్రార్థన చేయండి అమ్మని చేస్తారు. చదువుకునేటప్పుడు ఆడి చదవాలి మనసులో లేదనుకోండి, మీరు ఎంత చెప్పినట్టు చదువుతారా? అలాగే ప్రార్థన చేసుకోమని భక్తిని చేయమని మీకు ఎవరు చెప్పకూడదు. మీ అందరూ మీరు ఏమి నేర్చుకోవాలి? అందనే మీ అందరి దగ్గర బిర్యానీ ప్యాకెట్స్ పెట్టారు అనుకోండి, తినను అంటారా? అని అనుకోండి, కాబట్టి ఈరోజు
తెలియ విషయంలో ఎవరు చెప్పడు, కానీ భక్తి విషయంలో ఇంకోటి చెప్పాల్సి ఉంటుంది మనకి. భక్తి విషయంలో ఎవరో వచ్చి మీరు ఇలా ఉండండి, మీరు అలా ఉండండి అని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక పాస్టర్ గారి వాక్యం చూశాను. ఆ వాక్యంలో గుడికి వెళ్ళినప్పుడు త్రాగుబోతుడు వచ్చాడు. వాడు మాట్లాడేమో, వాక్యం మాట్లాడేమో. ఈరోజు గుడికి వచ్చారంటే ముసలమ్మ ముచ్చట్లు అద్భుతమైన ప్రతి దాన్ని విడిచిపెట్టాలి. దేవుడు ఇదే కోరుతాడు. ఎంచ దినాలలో దేవుని విసర్జించడానికి గల కారణం మనుషులు లోకంలో ఉన్నటువంటి ముసలమ్మ ముచ్చట్ల వల్ల వాడు ఏమవుతున్నారంటే, దేవుని విసర్జించిన వారు ఏమవుతారో కొన్ని విషయాలు మనం చూద్దాం. కీర్తన 73వ కీర్తన 27వ వచనం. 73వ కీర్తన 27వ వచనం. నిన్ను విసర్జించువారు అంటే దేవుణ్ణి విడిచిపెట్టినోడు ఏమవుతాడు? వాడి భక్తి పని ఉండదు. దేవుణ్ణి విసర్జించినవాడు ఎప్పుడూ కూడా వాడు ఎత్తులడు. ఎవడు ఎత్తులెళ్తాడు? ఎవడు ఆశ్రయింపబడతాడు? దేవుణ్ణి పట్టుకున్నవాడు, దేవుణ్ణి కలిగి ఉన్నవాడు. దేవుణ్ణి విడిచిపెట్టకుండా మీరు దివారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దివారాత్రులు దేవుని సన్నిధిలో మీరు దేవుని పట్టుకుని వెళ్ళాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరో తెలుసా? ఒకరోజు దేవుని తిరిగి చేస్తారు. హల్లెలూయా. అంటే అభివృద్ధి ఉంటుంది. నువ్వు చేసే పనులు అభివృద్ధి ఉంటుంది. దేవుడు ఇప్పుడు మనం తలగానే చేస్తాడు, కానీ ఇది మనందరికీ తెలిసిన సత్యం. కానీ దేవుని పట్టుకుని ఎంతమంది ఉండగలుగుతున్నాం మనం? దేవుని పట్టుకుని దేవా నీవే కావాలి, నీవే నాకు ఆశీర్వాదం, నేను విడున్నాయా అని చెప్పి ఎంతమంది మా దేవుని వాడగలరు? ఇక బైబిల్లో ఉంది. ప్రకటన 2:10 అంటాడు, మీరు అంచెము వరకు. ప్రకటన 2:10 అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో పదిహేను సంవత్సరాలు సెలవు వైపు పోతున్నాడు. ఎప్పుడు దాకా నమ్మకం ఉండాలి? చాలా మంది బాప్తిసం పొందేటప్పుడు చెప్తారు, అమ్మ ఇలా ఉంటావా? అలాగే ఉంటుంది. ఇలా జీవిస్తావు? అలాగే జీవిస్తాను. గుడికి పెరిగాదా వచ్చేస్తానండి. ప్రార్థన రోజు చేసుకుంటావా? చేసుకుంటానండి. బాధైనా కష్టమైన శ్రమైన ఉంటావా? నేను వచ్చి బయటకు వచ్చేస్తాను. రోజు ఆదివారం ప్రార్థన అయ్యేటప్పుడు 12 గంటలకు వచ్చేస్తారు, 2 గంటలకే. తర్వాత 3 అయినా కలపడు, 4 అయినా కలపడు. కొంతసార్లు ఆశీర్వాదించడానికి మాత్రం ఫాస్ట్ కాదు. ఇంకొకసారి గుడి గురించి జ్ఞాపకం, ఏమా గుడి రాలేదంటే ఎగరు ప్రధాన శుభ్రవించండి. ఏమో గుడి కాదు, పక్షం కదా, పక్షముఖిగా వేదముఖిగా అది దాన్ని ప్రార్థన ఎప్పుడో ఉంటుంది, పక్షం కూడా కదా, ఎంజాయ్మెంట్ రాదు. ఈరోజు జనాలు ఆదాయపడే పక్షమే ముఖ్యం, ప్రార్థన ముఖ్యం కాదు. అందుకే దేవుడు ఏమన్నాడు? నిన్ను విసర్జించిన వారు నశిస్తారు అన్నాడు. హెస్కేల్ గ్రంథం 8:22. హెస్కేల్ గ్రంథం 8:22. కూర్చో. 8:22. హెస్కేల్ లేదా? చూడండి, అందులో ఓకే, ఇంకో రిఫరెన్స్ సామెతల గ్రంథం 1:32. సామెత గ్రంథం 1:32. ఏమంటారమ్మా? జ్ఞానము లేదు వారు అంటే జ్ఞానం ఉన్నవాడు దేవుని విడిచిపెట్టాడు. దేవుని స్వాతం
హల్లెలూయా. జ్ఞానం ఉన్నవాడు ఎవరు, జ్ఞానం లేదని మీకు చెప్తాను కదా. సిగరెట్ మీద స్మోకింగ్ ఇంజూరియస్ టు అంటే అభివృద్ధి సిగరెట్ తాగితే మీకు క్యాన్సర్ వస్తుంది, పేరు చచ్చిపోతారు, పోతారు. సారాపాటి మీద ఏముంటుంది, ఆల్కహాల్ ఇస్ హెల్త్. అంటే మీరు తాగితే పోతారు, సత్తారు, క్యాన్సర్ వస్తుంది అంటారు. కానీ తెలివైన అయితే ఇదే మాట పాయిజన్ బాటిల్ తెలుసా మీకు? పాయిజన్ బాటిల్ మీద కూడా తాగితే అని ఉంటుంది. ఇది బాగా జీవితం ఎలక్ట్రికల్గా తగ్గుతుంది. ఇప్పుడు స్మోకింగ్ సిగరెట్ కానీ ఇంకా తాగుడు కానీ దీనికి ఎవరు చెప్పక్కర్లా కదా, ఎవరు చెప్తారా? చెప్పినా వినరు, చెప్పినా వినరు. ఎందుకు వినరు? ఆడికి తెలిసేది అంటున్నాడు. నాతో కూడా ఒక అతను పనిచేసాడు. అబ్బాయి పేరు హరీష్. ఇక్కడ మహేంద్రరావు స్టోర్లో పనిచేసుకోండి. స్టోర్లో పనిచేసి వాళ్ళ ఆవిడ వేసుకోవడం అనుకున్నారు, వాళ్ళ అత్తగారు వేసుకోవడం అనుకున్నారు, వాళ్ళందరూ వేసుకోవడం అనుకున్నారు. అవునా? పెద్ద పండుగ రోజు బోనస్ ఇస్తారు, 10,000 జీతం. 10,000 ఇంకో 10,000 ఎంత ఇచ్చారు? తాగుతా కూర్చోండి. 20,000 అయిపోతే తాగుతా కూర్చున్నాడు. 3 రోజుల తర్వాత పైకి వెళ్ళిపోలేదు. తాగుతూ ఉన్నాడు. ఎవరు పడేసింది? డాక్టర్ దగ్గర డాక్టర్ వెళ్ళాలంటే అయిపోయింది సిచ్యువేషన్, సాఫ్ట్వేర్ క్లోజ్, సర్వీస్ అయిపోయింది, పోయాడు. ఒక్క క్షణం జ్ఞానంతో గుడికి వెళ్ళచ్చు కదా, ప్రాంతం చేసుకోవచ్చు కదా. అదే ప్రాంతం చేస్తే కిక్కు రాదు అక్కడ. ఇప్పుడు తాగితే ఏమొచ్చింది? పైకి వెళ్ళిపోయాడు. వెనక ఉండదు. నేను చెప్పాను కదా, నాతో పాటు యాంజల్ గారితో పక్కన కూర్చున్నాడు. ఏంటంటే ఇదేది కూరగాయలు ఆకుకూరలు అమ్ముతాడు అంటాడు. రోజు ₹10 ఆదాయం. ఆడు జబర్దస్త్ చూడటమే కాకుండా వచ్చిన ఉంటారు కదా నర్సులు, మీరేమి అని అడుగుతాడు. డాక్టర్ చూసింది అక్కడ. అంటే ఒక అసిస్టెంట్ డాక్టర్ ఉంది, వచ్చాడు. బాబు తమరు ఏ ఊరు అని అడిగింది. పలానా ఊరు అన్న తర్వాత నీకు ఎండకాలం చాలా ఎక్కువగా ఉన్నాను అన్నాడు. నేను అన్నీ అనిపించానండి. ఏమనిపించాడంటే అప్పుడు అంత 70 సంవత్సరాలు పెద్ద మీద ఉన్నప్పుడు 30 సంవత్సరాలు వచ్చావు, 40 సంవత్సరాలు వచ్చావు నువ్వు. ఇక్కడికి వచ్చినా నీ బుద్ధి నీ కొడుకు ముందుంది. వెంటిలేటర్ పెట్టారు, మాకు వెంటిలేటర్ లేదు. మాకు అబ్జర్వేషన్ ఆడికి వెంటిలేటర్ ఉంది. ఆడ ఆఖరి చెప్తున్నాను మీకు, దీనికి కూడా లేచి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా ఆ యొక్క నర్సు గారు వస్తే ఇదే అంటే ఆవిడ లెఫ్ట్ ఇచ్చింది, అలాగే లేదు పోతావే అని చెప్పి ఆయనకి సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి జనాలు ఎలా పడే జ్ఞానము లేని వారు ఈరోజు విసర్జించేవాడు ఎవరంటే దేవుడి జ్ఞానము లేక వాడు విసర్జించేవారుగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం అక్కడ మనకు తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండ 32:18 చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండ 32:18. నిన్ను పుట్టించిన ఎవరు విసర్జించారు? ఈరోజు చాలా మంది మనలను పుట్టించిన దేవుడిని, మనలను సృష్టించిన సృష్టికర్తను ఆశ్రయించకుండా ఏం చేశారు? విడిచిపెట్టారు. ఈరోజు చాలా మంది నిన్ను పుట్టించిన దేవుడు, నీకు బలమిచ్చిన దేవుడు, నీకు శక్తినిచ్చిన దేవుడు,
దేవుని మనం ఏం చేసాం? విసర్జించాం. ఈరోజు యేసు ప్రభువు మనుష్యుల వల్ల విసర్జింపబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క కార్యములను మనం అర్థం చేసుకుంటే దేవుడు మనల్ని ఎన్నో రీతిగా ఆశీర్వదించాడు, ఎన్నో రీతిగా దేవుడు మనం దీవించాడు. అయినప్పటికీ కూడా మనుషులు ఎలా ఉన్నారంటే దేవుడిని విసర్జించి తాను పుట్టించిన దేవుడు వారు ఏం చేశారు? మర్చిపోయారు. వాడు ఎవరు మర్చిపోయారండి? నిన్ను కనిన దేవుని మర్చిపోయాడు. నిన్ను కన్నాడు దేవుడు, తన స్వరూపంలో చేసుకున్నాడు. తన స్వరూపంలో మార్చి తన రూపాన్ని దేవుడు నీకు ఇస్తే నువ్వేం చేసావు? విసర్జించావు. కాబట్టి అదే కాబట్టి దేవుని ఉద్దేశంలో మీరు ఆలోచన చేస్తే నిన్ను కనిన దేవుడు మర్చిపోయాడు. నిన్ను సృష్టించిన దేవుడిని నువ్వేమైపోయావు? ఆశ్రయపూర్వకమైన దేవుడు మర్చిపోయాడు. రాత్రి మనం ఏం చేయాలంటే దేవుడిని మనం విసర్జించుకోవాలి. అప్పట్లో వాడు విసర్జించారు. ఇంకా మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 24:16 చూడండి. యెహోషువ గ్రంథం 24:16. యెహోవాను విసర్జించి చేసి అన్నిట్లో చూడండి, ఇక్కడ మనల్ని కాపాడి మనకన్నీ దయచేసిన దేవుడు వాళ్ళు ఏం చేశారు? మరచిపోయి ఇతర దేవతల దగ్గర వెళ్ళిపోయారంట. ఈరోజు దేవుడిని విడిచిపెట్టి ఇతర దేవతలకు అనుసరించిపోయారు. ఇతర దేవతలు అనుసరించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఇతర దేవతలకు మనం అనుసరించకూడదు. దేవత అని అనగానే మనిషి ఏ ఇంట్రెస్ట్ అయితే ఉండదో ఆ ఇంట్రెస్ట్ అలవాటుపడిపోతాడు. త్రాగుడు ఉన్నాడు, త్రాగుడే వాడికి దేవత. వ్యభిచారమే వాడికి దేవత. లోకమే దేవత. లోకాశ దేవత. ఈ లోకంలో ఉన్నటువంటి దేవతను పట్టడానికి మన మనోనేత్రానికి ఈ లోకం యొక్క దేవత గుడ్డితనం కలుగుతుందంట. ఏంటన్నా గుడ్డోడికి ఏం కనపడతారా? కనపడదు. అందుకని దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే దేవుని వాడు విసర్జించడానికి గల కారణం ఇతర దేవతలను వాడు అనుసరిస్తూ. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎక్కడైనా సరే దేవుడిని విసర్జించకూడదు. దేవుని వదిలిపెట్టారు. ఎజ్రా గ్రంథం 8:22 ఎజ్రా గ్రంథం 8:22 అక్కడ ఒక మాట మనకి రాయబడి ఉంది. చూడండి, మేలు కలుగు చేయుటకై ఆయన ఆశ్రయించే వాళ్ళందరికీ మా దేవుడు హస్తము తోడుగా. అంటే ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో దేవుడు వారికి మేలు కలుగు చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడమ్మా, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించిన వారందరి మీదకి ఆమేన్. దేవుని స్తోత్రం. ఎవరి మీదకి వస్తుంది ఉగ్రత? ఎవరి మీద? ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి ఆయన హస్తం వస్తుంది. రెండోది ఆయన ఉగ్రత వస్తుందట. ఈరోజు ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? ఆయన విసర్జించే వారి మీదకి ఆయన హస్తం వస్తుంది, ఉగ్రత వస్తుంది. ఈ రాత్రి దేవుడు విసర్జింపబడ్డాడు. ఆఖరిగా
కొన్ని వచనాలు చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 9:22. లూకాసు వార్త 9:22 ఆ మాటలో ఒక మాట మనకు కనిపిస్తుంది. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఎంతమంది విసర్జించారండి? యేసుప్రభువు విసర్జించారు. మొత్తం వచ్చారు ఎవరండి? అందరూ ఎవరు చూడండి? పెద్దలు ఎవరు? ఊరి పెద్దలు, దేశం పెద్దలు, గ్రామ పెద్దలు, ఇంటి పెద్దలు, వీళ్ళందరూ పెద్దలే. కొన్నిసార్లు ఏమైనా పెద్దోడు మరి చెప్పేస్తున్నాడు అంటారు. అంటారా? అంటే పెద్దోడు ఏదైనా చెప్పారు, పిల్లలు చెప్పారా? పెద్ద పెద్ద మనిషి చెప్పేస్తాను అంటారు. పెద్దల చేతను ఇప్పుడు ఎవరండి? ఈ ప్రధాన యాజకుడు యేసుప్రభువుని నమ్మాలి కదా, యేసుప్రభువుని పెట్టకూడదు కదా. ప్రధాన యాజకులు వదిలిపెట్టేశారు. ఎవరండి? మాకు సకల శాస్త్రము తెలుసు, మాకు అన్ని శాస్త్రాలు తెలుసు, మాకు బాగా పాండిత్యం తెలుసు. చాలా మంది గర్వం ఉంటారు, నాకే అన్నీ తెలుసు. ఏం తెలుసు? నాకే ఇంకా భయం అన్నాడు. మనవాడు ధైర్యం మా నాన్నగారి ఊళ్ళో బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తే ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? పాస్టర్ గారు అభిషేకం బాగా చేసుకుంటున్నారు. ఎవరు బాగా చేసుకుంటున్నారు? పాస్టర్ గారు అందరూ అభిషేకం బాగా చేసుకుంటున్నారు. మాకు అభిషేకం వచ్చేస్తుంది అంటే ఈ ఇంటి దగ్గర ఏదో ఆత్మోత్సవం నటిస్తే అది అభిషేకం వాడాలి. వీళ్ళు నిజంగా అభిషేకం ఉద్యోగాలు రాజీనామా చేసి రావాలి. మనకి ప్రాంతాలు వాడు ఉద్యోగాలు రాజీనామా చేసేసి డబ్బు వచ్చినప్పుడు సేవ చేయడం అది ఇస్తారు కదా. డబ్బు వచ్చినప్పుడు సేవ చేయడం ఉచితం కాదు. డబ్బు లేనప్పుడు మొఖాండ మీద సేవ అనేది నిజమైన సేవ. చాలా మంది కట్టొచ్చు, డబ్బు చేత కట్టొచ్చు, జ్ఞానం చేత కట్టొచ్చు సేవ. కానీ సేవ నిలబడదు. ఎందుకు నిలబడదు తెలుసా? డబ్బుతో సేవ అంటే డబ్బు లేకపోతే ఆగిపోద్ది. నీ జ్ఞానంతో కట్టితే జ్ఞానం లేకపోతే ఆగిపోద్ది. కానీ దేవుని ఆత్మ చేత నీ శ్రమతో దేవుని కృపతో కడితే ఆ మందిరం నిలబడతాడు. దేవుని నేను గొప్ప చెప్పాను అనుకోండి. ఇక్కడ చాలా మంది వచ్చారు, మందిరం కట్టి పడకుండా తప్పించిపోయారు. మీకు తెలుసా? ఎందుకు వాళ్ళు నిలబడలేకపోయారు అంటే వాళ్ళకి ఏం కావాలంటే రాబడి కావాలి. ఏం కావాలి? నేను మా పాప మా స్వరూప స్కూల్కి వెళ్ళాను. మన వెళ్ళాను. మా స్వరూప మాస్టర్ సత్యజీ గారు సార్ అని ఒక ఆయన అన్నారు. మీ నాన్నగారు చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది అన్నారు. ఏమనిపించింది అంటే అందరూ దశభాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, పీకు తినేది ఇవ్వండి. మీ నాన్నగారు అలా పీకు తినేటప్పుడు నాకు గలపడలేదు అన్నాడు. ఆయన ఇప్పుడు పరిచయం లేదు. ఎప్పుడు చూపిస్తాను ప్రజలు నమస్కారం అంటాడు, నమస్తే సార్ అంటారు అంతే. అంతకు మించి ఎక్కువ పరిచయం లేదు. ఆయనకి అనిపించింది తెలియదు. అప్పుడు నేను అమ్మా అతను తెలిసి దేవుడే అనిపించాడు. నేను ఎందుకు ఎప్పుడు ఎవరికి మీరు దర్శన భాగం లేదు, మీరు కానుకలు నేను ఎప్పుడు మీకు మొన్నదే మీరు ఇవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానుక ఇవ్వాలని తపన మీకు ఉండాలి, ఆశీర్వదింపబడేది తపన మీకు ఉండాలి. మీరేపండే అంటే కొన్ని చర్చల్లో క్రిస్మస్కి నువ్వు 5,000 నువ్వు 10,000 వేసుకో డిమాండ్. నేను ఇప్పుడు డిమాండ్ చేయను. నేను అందుకే కొన్నిసార్లు కొంతమంది అమ్మ 5,000 వేసుకుంటారు అడుగుతాను. ఆలోచన పడతారు. కొంతమందికి 500 వేయగలను అనుకోండి, మనసులో బాధపడిపోతుంటారు. 100 రూపాయలు వేసేవా పేరు చెప్తాం. వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇస్తారా?
అంతే కదా వచ్చా, అంతే కదా. అందరికి ఉన్నామని చేస్తాం. మీకు లేదనుకోండి, మీకు కలిగిందే ఇవ్వండి. కానుక దగ్గర ఎప్పుడు మీ విశ్వాసానికి నేను చెప్పండి. ఎందుకో తెలుసా, పోషించేవాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపించాడు. ఎక్కడ ఎక్కడ కూర్చోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుడిని విసర్జించి శాస్త్రులు అయినటువంటి వారు విసర్జించారు. విసర్జింపడమే కాకుండా ఏమయ్యారు, చంపబడి లేచుట. చూడండి, ఎన్ని చేసినా మూడో దినాలు లేపడం ఎవరి వల్ల తరమో కాదు. దేవుని స్థానం చెప్పడం మీరు ఎన్ని చేతులు తెచ్చుకుంటారండి. మూడో రోజుని యేసు ప్రభువు సమాధిలోంచి లేపడం ఎవరికైనా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి విషయంలో మనం ఎలా ఉంటారంటే, మనుషుల చేత విసర్జింపబడిన వాడిగా యేసు ప్రభువుకి కనిపిస్తారు. ఆఖరి ఒకే వాడు వచ్చిన చేత ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2:13 ముగించుకోవాలి. ప్రకటన గ్రంథం 2:13 స్థలంలో సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయ్యుండి అంతిపై అన్నవాడు చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును మన విశ్వాసమును విసర్జించకూడదు. దేని విసర్జించకూడదు. మీరెప్పుడు మీకు ఎన్ని కష్టాలు రానివ్వండి, శ్రమలలో మీ విశ్వాసం కోల్పోకూడదు. అంతేనా? బాధ వచ్చింది అనుకోండి. ఒక ఆవిడకి గుడికి వచ్చిందంట. ఎక్కడికి గుడికి వచ్చిందంట. గుడికి వచ్చి ఇంటికి వెళ్తా ఉంది. రాత్రిపూట వెళ్ళినప్పుడు ముళ్ళు కూర్చుకుపోయింది. ఎందుకు ముళ్ళు ఎందుకు కూర్చుకున్నాను, జోడులు వేసి రాలేదు ఆవిడ. ఇప్పుడు గుడికి వెళ్ళి వచ్చినప్పుడు ముళ్ళు కూర్చుకుపోయింది. కాబట్టి రాత్రి వచ్చిన దేవుడు నాకు అన్ని ఏం గుర్తించండి, ముళ్ళు గుర్తించండి అంటే దేవుడు చూసి ఈ బిడ్డ ప్రార్థనకి వస్తుంది, వాక్యం వస్తుంది, ప్రార్థన చేసుకుని వస్తుంది కాబట్టి ముందు గుర్చాడు దేవుడు. కొన్నిసార్లు ఒకరు నన్ను అడిగారు, అయ్యా దేవుడు స్వస్థపరుస్తారన్నారు కదా, కొన్నాటికి స్వస్థత ఎందుకు రాదని అడిగారు నన్ను. అలా వినండి, ఎందుకు రాదన్నప్పుడు రోగం 3 రకాలుగా వస్తుంది. ఒకటి ప్రకృతి వల్ల రోగం వస్తుంది. దేనివల్ల చెప్పండి. వర్షం పడుతున్నప్పుడు వర్షంలో తిరిగితే ఏమవుతుంది, జ్వరం వస్తుంది. దేనివల్ల వస్తుంది ఆ రోగం, దేనివల్ల వస్తుంది. రెండోది మనం శరీర తత్వాన్ని బట్టి తినకూడదు తినేయాలనుకోండి. నేను ఒక ఆయన యూట్యూబ్లో చెప్తున్నాడు, మాంసం తింటారు మీరు రోజు కాదు 1/4 కేజీ మాంసం తినాలనుకోండి. 1/4 కేజీలో కొంచెం మాత్రమే మీకు మీ రక్తంలో ప్రోటీన్గా వెళ్తుంది. మిగతా ఏమో తెలుసా, కొవ్వు కింద కనెక్ట్ అయిపోతుంది. అంటే మీరు తిన్న మాంసం అంతా మీ రక్తంలో కలదు. మీకు దాని ఉదాహరణ చెప్తాను. మీరు టానిక్ ఇస్తారు కదా, టానిక్ ఒకేసారి తాగేది అందుకే మూత తాగండి అంటాడు. ఎందుకు? ఆ మూత మీకు సరిపోద్ది, ఒకేసారి తగ్గిపోద్దని ఈ బాటిల్ అన్నిటి తాగేశారు అనుకోండి, రియాక్షన్ అవుతుంది. అవసరమైతే 6 వంతులు లాస్ట్ డోస్ ఎక్కువైంది ఎవరు. మూడోది రోగం అనేది కూడా దేవుడు పరీక్షించినట్టు వస్తుంది. ఇప్పుడు రోగం అనేది మనం కూడా తెచ్చుకుంటాం.
అట్టుపడి తింటారు మీరు కొనుక్కొని. మొగ్గడానికి స్ప్రే కొట్టేస్తారు. అలాగే కట్టుకొని పంపారు మీకు. యాపిల్కాయలు యాపిల్స్ కాయలు తింటారా? యాపిల్స్ కాయ పుట్టిన మీకు తెలుసా? అటు మందు కొట్టాడు లేదా తెలుసా మీకు? ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్, కాయలు తెచ్చేసి ఎలా భోజనం మధ్యలో వేస్తాడు. అది అన్ని స్ప్రే కూడా వేస్తాడు. తెల్లవారికి మామిడి పళ్ళు అని అనగానే బాబా కేజీ ఎంత? కేజీ పలకాడు పలకట డజన్ ఎంత? పలకెంత? 2 దాకా 3 దాకా కొనేసి ఇంట్లో పిద్దులో ఎత్తి పోసుకొని బట్టలు వేసుకొని తినేస్తాం. తినేటి వాళ్ళు ఏమవుతుంది? థైరాయిడ్, క్యాన్సర్ ఇవన్నీ మగవాడికి పడతాయి. అంటే మాకు కొనుక్కుని ఏం చేస్తున్నాం? రోగాలు కొన్ని ఒకసారి రాత్రి యేసు ప్రభువు విసర్జింపబడ్డాడు. అయితే యేసు ప్రభువు విసర్జింపబడిన యేసే తన 2 చేతులతో తన పీకులు కొట్టబడిన తన 2 చేతులు చాచి ప్రయాసపడి వారంలో సంస్కృతి నాయకులకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. హల్లెలూయా. రక్షింప నెరవేరుడు ఆయన హస్తము కొరచుకోగలడు. కాబట్టి రాత్రి ఆయన విసర్జించగలి, ఆయన పట్టుకొని విడిచిపెట్టుకోండి. ఆయన బ్రతకండి. ప్రీతిగా దేవుని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. మా గురించి ప్రార్థిస్తాం.